సో, హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో అయితే మనకి ఈరోజు ఈవినింగ్ టైంకి మొత్తం డీటెయిల్స్ అనేది లైక్ మనకి ఏ కాలేజ్ అలౌట్ అయిందో తెలిసిపోతుంది కాబట్టి, నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మీ అందరికి ఉండే కామన్ డౌట్స్ గురించి వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ ఎప్పుడైతే మనకి సీట్ అనేది లైక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నాకు ఎస్ఆర్ఎం కాలేజ్లో సీట్ వచ్చింది. ఎప్పుడైతే సీట్ వచ్చిందని మనకు కన్ఫర్మేషన్ అయితే వస్తుందో, వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనకు ఆ కాలేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ యాక్సెప్ట్ బటన్ అనేది ఉంటుంది. ఆ యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 2-3 డీటెయిల్స్ అనేవి వస్తాయి. అది నేను ఆల్రెడీ షార్ట్లో మెన్షన్ చేశాను. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ అయితే తీయించుకోవాలన్నమాట. రిపోర్టింగ్ టైంలో వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ డౌట్ కూడా చూద్దాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్‌లో సబ్మిట్ చేయాలా? నో. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీకింకా చాలా టైం ఉంటది ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి అసలు ఎప్పుడు కూడా ఏ కాలేజ్‌లో కూడా సబ్మిట్ చేయొద్దు. అన్ని కౌన్సెలింగ్స్ అయ్యాక మాత్రమే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, జిరాక్సెస్ అనేవి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎం ఏపీ, విట్ ఏపీ ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే మనకి జిరాక్సెస్ కూడా అవసరం లేదనమాట. అక్కడంతా కూడా ప్రాసెస్ అనేది ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అక్కడ అనేది మీరు జస్ట్ మీ రిపోర్టింగ్ ఫార్మ్ ఏదైతే మీరు సీట్ అనేది కన్ఫర్మ్ అయిందో, ఆ లెటర్ అనేది వచ్చిందో, అలాట్‌మెంట్ లెటర్ అనేది జిరాక్స్ అనేది తీసుకెళ్తే సరిపోతుంది ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో. అదే అటానమస్ కాలేజెస్ కావండి, జేఎన్‌టీయూ కాకినాడ అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి, ఇక్కడ మాత్రం మీరు కొన్ని జిరాక్సెస్ అనేవి కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అక్కడున్న రూల్స్ అనేవి వేరు. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది నేను లైన్‌గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ అలాట్‌మెంట్ ఆర్డర్ లెటర్ ఒక 2-3 జిరాక్సెస్ అనేవి మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీ రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది మెయింటైన్ చేయండి. ఒక 2-3 జిరాక్సెస్. మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ మీ ఫాదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్, మదర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేవి మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీ ఇంటర్ టీసీ జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్, 10థ్ మార్క్స్ మెమో జిరాక్స్. వీట్లి వరకు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కొన్ని కాలేజెస్‌లో ఈ డీటెయిల్స్ అనేవి అడుగుతారనమాట. ఎక్కడైనా సరే ఒరిజినల్స్ అనేవి ఇవ్వొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అడ్మిషన్ ఫీజ్ అనేది పే చేసేయాలా? ఆబ్వియస్‌లీ నో. ఏ కాలేజ్‌లో కూడా ఎటువంటి ఫీజ్ అనేది పే చేయొద్దు. వాళ్ళు కూడా మీకేమి అడగరు. బట్ మీరు మాత్రం ఎటువంటి ఫీజ్ అనేది పే చేయొద్దు. ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆన్‌లైన్‌లో కూడా మీరు ఎటువంటి ఫీజ్ అనేది పే చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, రిపోర్టింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుండి ఎక్కడ వీడియో అనేది ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దు. అప్పుడే మీకు క్లియర్‌గానే అర్థమవుతుంది. సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆగస్ట్ 15 కల్లా సెకండ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పట్లోగా మీరు ఈ రిపోర్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. సెకండ్ రౌండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో విత్ ఏపీలో బిజినెస్ సిస్టమ్ వచ్చింది. నాకది నచ్చలేదు. నచ్చకపోయినా నేను రిపోర్టింగ్ చేసొచ్చాను. రిపోర్టింగ్ చేస్తే మనకు ఆ సీట్ అనేది మన పేరుతో కన్ఫర్మ్ అవుతుంది. మనం రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి అది సెకండ్ కౌన్సెలింగ్‌కి యాడ్ అవుతుంది. రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. నేను రిపోర్టింగ్ చేశాను. చేసిన తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ అప్లై చేశాను. సెకండ్ కౌన్సెలింగ్‌లో నేను మళ్ళీ విత్ ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, సీఎస్‌సి పెట్టాను. సెకండ్ కౌన్సెలింగ్‌లో నాకు ఎస్ఆర్ఎం ఏపీ, సీఎస్‌సి వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చిన విత్‌లో వచ్చిన బిజినెస్ సిస్టమ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో, మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడు? సెకండ్ కౌన్సెలింగ్‌లో మీకు సీట్ వస్తే. అదే సెకండ్ కౌన్సెలింగ్‌లో మీకెక్కడా గూడా సీట్ రాలేదు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో సీట్ అనేది అంతే ఉంటుంది. అండ్ ఇంకొక స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో నాకు సీటే రాలేదు అన్నవాళ్ళు సెకండ్ కౌన్సెలింగ్‌లో ఖచ్చితంగా 100-150 కాలేజెస్ పెట్టుకొని ఖచ్చితంగా ఎక్కడో చోట సీట్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే మోస్ట్‌లీ ప్రతి ఇయర్ కూడా 1 2 కౌన్సెలింగ్స్ మాత్రమే కన్ఫర్మ్ అనమాట. థర్డ్ కౌన్సెలింగ్ వాళ్ళిష్టం, పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఫస్ట్ కౌన్సెలింగ్ ఈస్ ద బెస్ట్ కౌన్సెలింగ్ అండ్ లేటర్ సెకండ్ కౌన్సెలింగ్ అనమాట. నెక్స్ట్. సెకండ్ కౌన్సెలింగ్‌లో సీట్ వస్తే, ఫస్ట్ కౌన్సెలింగ్‌లో సీట్ క్యాన్సిల్ అవుతుందా? యెస్. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో మీకు ఆల్రెడీ కాలేజ్‌లో సీటొచ్చింది. సెకండ్ కౌన్సెలింగ్ మళ్ళీ పెట్టుకున్నారు. కొత్త కాలేజెస్ పెట్టారు. సెకండ్ కౌన్సెలింగ్‌లో మీకు ఆ కాలేజ్ అలాట్ అయిపోతే, ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ప్రతి కౌన్సెలింగ్‌లో రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే,
సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్? సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్. సో సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక వెబ్ ఆప్షన్స్ అని పెట్టినాక వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదే ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు, సెకండ్ కౌన్సిలింగే స్టార్టింగ్ అయితే అప్పుడు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, అన్ని పేమెంట్ ప్రాసెస్ చేయాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఎవరైతే అటెంప్ట్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళందరికీ ఇవే ప్రాసెస్ అవసరం లేదు, డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సీట్ తెచ్చుకొని రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది చెప్పాను కదా ఆల్రెడీ. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఎంసెట్ వెబ్సైట్లో డేట్స్ అనేవి క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఆ డేట్స్లోగానే మీరు రిపోర్టింగ్ అనేది చేయండి. సో ఇక్కడ ఇవి మీ ఎంసెట్ డౌట్స్ అనేవి నేను అనుకుంటున్నాను, అంతా కూడా క్లారిటీగా అయితే చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో మాత్రం ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన డౌట్స్ అయితే అడగొద్దు, ఎందుకంటే మీరు వీడియో ఎక్కడన్నా స్కిప్ చేస్తే మాత్రం మీకు ఎక్కడా కూడా అర్థం కాదు. సో ప్లీజ్ మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇది వీడియో. ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.